Hi friends, good evening to everyone. Welcome to స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీని అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ద్వారా మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో మనం ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. నేను నిన్న మీ క్లాస్లో కూడా చెప్పాను, ఇక్కడ ఒక ఈ ఏరియా లిక్విడిటీ పూల్ ఏరియా, ఈ ఏరియాకి వస్తే ఈ ఏరియాకి మార్కెట్ వస్తుంది. రేపు వచ్చిన తర్వాత ఇక్కడ నిన్న వీడియో చూడండి. నిన్న వీడియో ఒక అప్రాక్సిమేట్లీ ఒక 13th మినిట్ అనుకుంటాను. ఆ ఏరియాకి వెళ్ళి ఒకసారి చేయండి. నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎగ్జాక్ట్గా అలా అనుకున్నట్టే మార్కెట్ ఆ ఏరియాకి వచ్చిన తర్వాత అలాగే జరిగింది. అది ఏంటి ఎలాగా అనేది మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా అంటే నేను నేను నిన్నే చెప్పాను, నిన్న మార్కెట్లోనే చెప్పాను మీకు 13th నిన్న వీడియో వెళ్ళి అబ్జర్వ్ చేయండి. 13th మినిట్ దగ్గర ఎక్కడో ఉంటుంది అన్నమాట. అది నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఎగ్జాక్ట్గా అలాగే జరిగింది ఏదైతే చెప్పాను. అండ్ ఇంకో విషయం ఫ్రెండ్స్, ఒకేలా నేను క్లాసెస్ కూడా రన్ చేస్తుంటాను. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఆర్ అడ్వాన్స్డ్ లిక్విడిటీ టైప్ స్ట్రాటజీస్ మీరు ఏమైనా నేర్చుకోవాలనుకున్నా కింద డిస్క్రిప్షన్లో నా నెంబరు ఇస్తాను. దానికి వాట్సాప్ ఆర్ కాల్ చేస్తే మీకు క్లాసెస్లో ఎలా ఎన్రోల్ అవ్వాలనేది మీకు చెప్తాను ఫ్రెండ్స్. తప్పకుండా ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. కొత్త బ్యాచ్ కూడా రీసెంట్గానే స్టార్ట్ అయింది. మీరు ఇప్పుడే ఈ ఆపర్చునిటీ గ్రాప్ చేసుకుంటే కొత్త బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. లేదంటే మళ్ళీ కొత్త బ్యాచ్ స్టార్ట్ అయిన వరకు వెయిట్ చేయాలి అనవసరంగా, టైం వేస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఎంట్రీ ఏంటి ఎలాగనేది, ఈరోజు ఎంట్రీ 1:10ని ఎలా క్యాచ్ చేస్తాను నేను అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు మార్కెట్ చూసుకుంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోని టోటలీ డౌన్ ట్రెండ్. నేను మీకు చెప్పాను, చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను కూడాను. ఇది ఏదైతే ఉన్నదో ఈ లో ఉంది కదా, ఈ లో బ్రేక్ అయ్యేంత వరకు నేను అప్ ట్రెండ్లో ఉంటానని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే మార్కెట్ నిన్న బ్రేక్ అయిపోయిన తర్వాత మనం మన డౌన్ ట్రెండ్కి షిఫ్ట్ అయ్యాము. సో హయ్యర్ హైస్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో గేద్దాం. లోవర్ హౌస్, ఇది లాస్ట్ లోవర్ హై. ఇది లో కింద ఎందుకు ఫిక్స్ అయ్యిందంటే ఇక్కడ ఉన్న ఇండ్యూస్మెంట్ తీసుకుని ఈ లోని మళ్ళీ బ్రేక్ చేసింది. ఓకే, ఈ లోన్ బ్రేక్ చేసింది. కాకపోతే ఇక్కడ ఎక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకోలేదు. సో ఈ లో అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఈ లో ఫిక్స్ అవ్వాలంటే రేపు ఒకవేళ మార్కెట్ అంటే ఫ్లాట్గా ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ లోన్ బ్రేక్ చేసింది అనుకోండి, ఇది లాస్ట్ లోవర్ హై అవుతుంది, ఇది లాస్ట్ లోవర్ లో అవుతుంది. సారీ ఓకే, చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే ఇది లోవర్ హై కింద ఫిక్స్ అయ్యింది, ఇది లోవర్ లో కింద ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే ఇండ్యూస్మెంట్ తీసుకుంది కదా. ఒకవేళ మళ్ళీ మార్కెట్ ఏంటంటే రేపు ఈ లోవర్ హై కింద క్రియేట్ అయ్యి ఈ లోన్ క్రాస్ చేస్తే ఇది లాస్ట్ లోవర్ హై అవుతుంది, ఇది లాస్ట్ లోవర్లో అంటే ఈ కిందకి ఎక్కడైతే వెళ్ళి కిందకి ఇంకా వెళ్తుందో అక్కడ ఈ ఏరియాలో ఎక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకుని ఈ ఏరియాస్కి వచ్చింది అనుకోండి, ఒకేలా ఇక్కడ ఆర్డర్ బ్లాక్ తీసుకోవచ్చు. ఓకే, జస్ట్ ఏంటంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో లోవర్ గీసాను అంతే. జస్ట్ ఏంటంటే మీకు ప్రెజెంట్ ట్రెండ్ డౌన్ ట్రెండ్లో ఉంది కదా, ఎంట్రీ ఎలాగా ఏంటి అనేది మనం 1 మినిట్ టైం ఫ్రేమ్కి వెళ్ళి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, 1 మినిట్ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేసుకుంటే మార్కెట్ ఈరోజు స్లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇలాగ డౌన్ ఒక ఫుల్ డౌన్ ఇచ్చినట్టు ఇచ్చి 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఇది లాస్ట్ ఆర్డర్ బ్లాక్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో. హైయర్ టైం ఫ్రేమ్ అయితే ఇది కాదు, లాస్ట్ ఆర్డర్ బ్లాక్. నేను మీకు చెప్పాను కూడా, అంటే ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ లోన్ బ్రేక్ చేస్తే మనం ఇక్కడ ఆర్డర్ బ్లాక్ తీసుకోవచ్చు అని కూడా చెప్పాను. కాకపోతే ఏంటంటే మార్నింగ్ నేను మార్కెట్లో చూసిన డైనమిక్స్ బట్టి ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అవుతుందని నాకు ముందే తెలిసింది. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ ఒక హై క్రియేట్ చేసి ఇక్కడ ఒక లిక్విడిటీ తీసుకుంది. ఇది ఒక కాన్సెప్ట్ నేను మా క్లాసెస్లో మా స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇది నార్మల్గా మీకు చెప్పిన అర్థం కాదు, నేను ఇక్కడ చెప్పను కూడా అది మీకు, సారీ ఏమనుకోకండి. ఇక్కడ ఒక లిక్విడిటీ తీసుకుంది. సో ఈ ఎంట్రీ మీద నాకు అంత నమ్మకం లేదు. అంటే మార్కెట్లో కొంతసేపు ఒక బుల్ అంటే జస్ట్ ఒక రిట్రేస్మెంట్ కొంచెం పెద్దదే ఉంటుందని, అంటే పెద్దది ఇన్ ద సెన్స్ ఇదైతే ఫెయిల్ అవుతుందని నాకు అది తెలుసు. ఇదైతే ఫెయిల్ అవుతుందని, సో నేను ఎంట్రీ తీసుకోలేదు. నేను చెప్పాను కూడా, ఈ ఎంట్రీ ఫెయిల్ అయిన అవ్వచ్చు, హిట్ అయిన అవ్వచ్చు. కాకపోతే ఇక్కడ మాత్రం చూసుకోండి, నేను మీకు క్లాస్లో కూడా చెప్పాను.
నిన్న వీడియోలో కూడా చెప్పాను, లాస్ట్ ఒక 13th మినిట్ ఎక్కడో అనుకుంటాను. ఈ ఏరియాకి ఒక మార్కెట్ వచ్చి ఈ ఏదైతే లిక్విడిటీ పూల్ ఏరియా ఉందో, ఈ టూ లో హైస్ ఉందో, ఆ హైస్ దాటినట్టే దాటి మార్కెట్ ఏంటంటే ఇక్కడ ఉన్న అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉంది, ఆర్డర్ ఫ్లో టచ్ చేసి వెంటనే కిందకు వచ్చింది. అంటే వెంటనే కిందకి రాకపోయినా 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే ఒక క్యాండిల్ వెళ్ళినట్టు వెళ్ళి నెక్స్ట్ క్యాండిల్ వచ్చింది. 1 అవర్ టైం ఫ్రేమ్ అయితే ఇంకా టోటల్లీ లిక్విడిటీ ఏదైతే ఇది ఉందో, ఇది ఉందో దాని కిందే క్లోజ్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా జరిగింది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇన్ ద సెన్స్ ఈ లాస్ట్ లో ఉంది కదా, దీన్ని క్లోజ్ చేసింది. జనరల్గా నార్మల్గా ఏంటంటే ఎలాంటి రీటైల్ ట్రేడర్ అయినా ఎవరైనా అనుకుంటారంటే ఇంత బుల్లిష్ మార్కెట్లోనే ఇంకేంటంటే ఈరోజు ప్రజెంట్ ఇంత బుల్ రన్లోని ఇంకా బుల్ సైడ్ చూస్తారు. కాకపోతే అది బుల్ సైడ్ రన్ ఎలాగవుతుంది, టోటల్ ఓవరాల్ ట్రెండ్ చూసుకోవాలి మనం ఎప్పుడైనా సరే. ఓవరాల్ ట్రెండ్ ఉంది ఏంటి, ప్రెసెంట్ డౌన్ ట్రెండ్ ఉంది. డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఇది జస్ట్ ఒక రిట్రేస్మెంట్. అంటే ఇది ఓకే, పాజిటివ్గా వెళ్ళిండొచ్చు, ఇక్కడ కొంతమంది పెట్టిన వాళ్ళకి మనీ ఉండొచ్చు. కాకపోతే ఇది ట్రస్ట్ చేయకూడదు. ఇది ఇంతవరకు అలాగ వెళ్ళింది కదా, ఇక్కడ కూడా మనీ అర్న్ చేయొచ్చు కదా అంటే ఇదైతే నేను జెన్యున్గా ట్రస్ట్ చేయను. ఎందుకంటే ఇది ఒక రిట్రేస్మెంట్ ఇంకో ర్యాపిడ్ మూమెంట్, అదే ఒక ఇంకో మూమెంట్ రావాలి అంటే ఇంకో మూమెంట్ రావడానికి రిట్రేస్మెంట్ అనేది ప్రైస్ ఎప్పుడైనా కూల్ ఆఫ్ అవుతుంది అనమాట. ఆ కూల్ ఆఫ్ ఇది ఎంట్రీ తీసుకుందామంటే నేనైతే యాక్సెప్ట్ చేయను. ఓకే, ఈ రిట్రేస్మెంట్ చూసి చాలా మంది కాల్స్ కొని ఉంటాయేమో మ్యాక్సిమం. ఇది కూడా ఈ రెసిస్టెన్స్ అనుకుంటారు కదా, ఈ రెసిస్టెన్స్ దాటేసింది, రాసిన వెంటనే ఇక్కడ ఏంటంటే కాల్స్ కొంటారన్నమాట. కాల్స్ కొని ఇక్కడ అన్ని స్టాప్ లాస్ పెడతారన్నమాట. కాల్స్ ఇక్కడ కొన్నారంటే ఇక్కడ స్టాప్ లాస్ ఇటు సైడ్ పెడతారు కదా, అవన్నీ హిట్ చేసుకుని కిందకు వచ్చేసింది అనమాట. మన ఎంట్రీ ఎక్కడ ఏంటి అనేది 1 మినిట్ టైం ఫ్రేమ్లో మనం చర్చించుకుందాం. ఓకే, మీకు నేను చెప్పాను కదా, ఒకేలా ఈ టూ ఈక్వల్ హైస్ ఏదైతే ఉందో దాని పైకి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ కిందకి ఒక క్యాండిల్లోనే వచ్చేసింది అనుకోండి, అప్పుడు దాన్ని నేను ఫేక్ బ్రేక్అవుట్, ఒకవేళ ఇది రెసిస్టెన్స్ అనుకుంటే రెసిస్టెన్స్లో ఫేక్ బ్రేక్అవుట్, అండ్ ఇంకోటి అంటే లిక్విడిటీని గ్రాప్ చేసుకుని కిందనే వస్తుందని చెప్పేసి నేను నిన్న క్లాస్లో చెప్పాను కూడా. మీరు కావాలనుకుంటే నన్ను వీడియో చెక్ చేసుకోండి 13th మినిట్ దగ్గర. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా జరిగింది. సో నా ఎంట్రీ ఎక్కడ పెట్టాను, సింపుల్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కదా, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. అది కూడా ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ని టెస్ట్ చేయడానికి, అదే లిక్విడిటీని ట్రస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఇక్కడున్న ఆర్డర్ ఫ్లో. అది అట్ ద సేమ్ టైం 45 మినిట్స్ టైం ఫ్రేమ్లో అది బేరిష్ ఎన్గల్ఫింగ్ జోన్. ఓకే, అది టచ్ చేసి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. సో మనం ఇక్కడ ఒక రిస్క్ ఇస్తాం, ఇదొక లో, ఇది ఒక హై, ఇది లో కింద ఎందుకు కన్ఫర్మ్ అయిందంటే ఇక్కడున్న పుల్ బ్యాక్స్ని క్రాస్ చేసి ఇండ్యూస్మెంట్ అయితే ఈ ఏదైతే టిప్ ఉంటుందో ఈ లిక్విడిటీ క్యాండిల్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ లోవర్ హై అండ్ ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. చూసారా, ఎగ్జాక్ట్గా ఆ పాయింట్ టచ్ చేసి మనకి మార్కెట్ ర్యాపిడ్ మూమెంట్ జరిగింది. ఓకే, మనకి రిస్క్ రివార్డ్ ఎంత ఇచ్చిందో చూద్దాం. యాక్చువల్ ఏంటంటే మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ అయితే ఇక్కడ వరకు ట్రయల్ చేయొచ్చు. ఎక్కడ వరకు ఇది ఉందా, ఈరోజు డే ఎక్కడైతే ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ ఒక సపోర్ట్ లాగా ఉన్నది, ఇంకోటి ఏంటంటే మార్కెట్ మల్టిపుల్ ఇక్కడ వరకు తీసుకోవచ్చు. అంటే అక్కడ వరకు టార్గెట్ని ట్రయల్ చేయొచ్చు యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే మీకు మార్కెట్ మీద అవగాహన ఉండి ఓకే ఇది సంథింగ్ లిక్విడిటీని తీసుకొని కిందకు వస్తుంది అనుకుంటే ట్రయల్ చేస్తే మంచి మనీ. ఎంత 1:9 1:10 అప్రాక్సిమేట్లీ అలా వచ్చిందన్నమాట ఇది. ఓకే, నేనైతే ఇక్కడ వరకు ట్రయల్ చేశాను అనమాట. లేదనుకుంటే మనం ఇక్కడ ఒక ఎన్గల్ఫింగ్ జోన్ ఉంది హైయర్ టైం ఫ్రేమ్లో, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఈ ఏరియా వరకు ట్రయల్ చేయొచ్చు మనం. అక్కడ వరకు చూసుకున్నాను ఏంటంటే 1:6 వచ్చింది. చాలా మంచి రిస్క్ రివార్డ్ కదా ఇది. ఇలాంటి క్యాచ్ చేయాలి మనం. క్యాచ్ చేస్తే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఓకే మళ్ళీ ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకుంది కదా, రిట్రేస్మెంట్ తీసుకున్న తర్వాత నేను ఎలా అనుకున్నానంటే, అంటే ఇది మళ్ళీ ఇక్కడ ఇది ఒక లోవర్ హై, ఇది లోవర్లో అవుతుంది. సారీ, ఇది లోవర్లో అవ్వదు, ఎందుకంటే ఇక్కడ పుల్ బ్యాక్ అనేది లేదు. పుల్ బ్యాక్ ఇక్కడ ఉంది, ఆ పుల్ బ్యాక్ని క్రాస్ చేయలేదు. అది పుల్ బ్యాక్ని క్రాస్ చేయకుండా ఇక్కడ ఉన్న ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి కిందకు వచ్చేసింది. సో ఇది లోవర్లో అవ్వదు.
నేను అనుకున్నాను ఏంటంటే ఈ పుల్ బ్యాక్ని క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఏరియాకి వచ్చిన తర్వాత కొన్ని ఆర్డర్స్ పెడదాం అనుకున్నాను, ఇంకా ఒకవేళ పెడదాం అనుకున్నాను. కాకపోతే ఆ ఏరియాకి రాలేదు, ఆర్డర్ ఫ్లో టచ్ చేసి ఇంకా కిందకి వెళ్ళిపోయింది. సో నేను టార్గెట్ని ట్రైల్ చేసుకుంటే ఇక్కడ ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాను, 1:10 దగ్గర అలా ఎగ్జిట్ అయిపోయాను. ఈ విధంగా ఈ ఎంట్రీ ఒక ఎంట్రీ అయినా సూపర్ ఎంట్రీ అన్నమాట. ఇంకా చాలా ఎంట్రీస్ కోసం చూసాను, ఎక్కడైనా మార్కెట్ రిట్రేస్ అయ్యి ఆర్డర్ ఫ్లోస్ ఆర్డర్ బ్లాక్ జోన్కి వస్తుంది, జోన్కి వస్తుందేమో అని చూసాను. కాకపోతే ఎక్కడ రాలేదు, అంటే ఇక్కడ ఈ లో ఇక్కడ ఫిక్స్ అయింది, ఎందుకంటే ఇక్కడ పుల్ బ్యాక్ని క్రాస్ చేసి ఇండ్యూస్మెంట్ అయ్యింది. సో పోనీ ఈ ఏరియాకైనా వస్తుందేమో అని చూస్తే ఆ ఏరియా కూడా రాలేదు. ఇక్కడ కూడా ఒక ఆర్డర్ ఫ్లో టచ్ చేసి మళ్ళీ ఇంకో లోవర్లో, అంటే 1 minute టైం ఫ్రేమ్లో అన్ని లోవర్లోస్ ఇవన్నీ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ ఇంకా మార్కెట్ ఇక్కడ నుంచి మీకు చెప్పాను కదా ఇందాకలా స్టార్టింగ్లోని, ఇది ఒక లిక్విడిటీ క్రియేట్ చేసుకొని పైకి వెళ్ళిందని చూసారా. మార్కెట్ ఆ ఏరియాలోని సస్టైన్, అంటే దాన్ని క్రాస్ చేయలేకపోయింది అనమాట. నేను అందుకే ఎందుకు ఈ ఏరియా చెప్పాలంటే ఈ ఏరియా వరకు ట్రైల్ చేయొచ్చు, కాకపోతే ఎందుకు అంత రిస్క్ ఎందుకు, ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చేసింది అనుకోండి, ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన మనీ అంత పోతుందని చెప్పేసి నేను ఇక్కడ ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాను అనమాట. ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాను. చూసారా మార్కెట్ ఈ ఏరియాకి వచ్చిన తర్వాత అంత ఈజీగా మూవ్ అవ్వలేకపోయింది. ఇది కూడా ఒక లిక్విడిటీ ఏరియా అన్నమాట, లిక్విడిటీ జోన్ ఏరియా అన్నమాట ఇది. ఓకే, ఈ విధంగా ఈ ఒక్క ఎంట్రీ, ఆ ఎంట్రీ అర్థమైంది కదా, ఏ ఎంట్రీ ఏంటి అలాగనేది. సింపుల్, నేను చెప్పాను కదా, ఇది ఈ 2 ఈక్వల్ హైస్, ఈ హైస్ని క్రాస్ చేసినట్టు కాల్చేసి లిక్విడిటీ అంతా కలెక్ట్ చేసుకొని ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. సో ఒక లోన్ ఫామ్ చేసింది, ఆ లో ఇండ్యూస్మెంట్ అయ్యింది. ఇండ్యూస్మెంట్ తర్వాత ఆర్డర్ బ్లాక్ టచ్ చేసింది. ఆర్డర్ బ్లాక్ ఏరియాని మనం స్టాప్ లాస్గా పెట్టుకొని ఏదైతే ఉందో స్టాప్ లాస్గా పెట్టుకొని పలానా టార్గెట్, ఈ ఫస్ట్ టార్గెట్ అయితే ఇది అనుకోవచ్చు. నేనైతే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఎక్కడి వరకు వెళ్తుందని తెలుసు కాబట్టి నేను ఇక్కడ వరకు పెట్టుకున్నాను. అది లేదనుకోండి మరి మీ ఏరియాలో ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట. ఇక్కడ ఒక 15 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక బుల్లిష్ ఎన్గల్ఫింగ్ జోన్ ఉంది, అక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు యాక్చువల్లీ. ఓకే, ఈ విధంగా ఆ ఒక్క ఎంట్రీ క్యాచ్ చేస్తుంటే చాలా మంచి రిస్క్ రివార్డ్ అది. ఓకే, రేపు ఎలా ఉంటుంది ఏంటనేది చూసుకుంటే, రేపు కూడా నేను బేరిషే, నిన్న మార్కెట్ కూడా చెప్పాను బేరిష్ అని. ఎంత బుల్లిష్ మూవ్ వచ్చినా సరే నేను బేరిష్ వ్యూలోనే ఉన్నాను అనమాట. నేను ఒకవేళ ఇక్కడ ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఏం జరగకుండా పైకి వెళ్ళిపోయి ఉంటే అప్పుడు నా మైండ్ ఏం టర్న్ చేసుకుందేనేమో, కానీ స్లైట్ బుల్లిష్ కింద. ఇక్కడ మళ్ళీ మనం అనుకున్నట్టే జరిగింది కదా. సో నేను బేరిష్కే ఈరోజు ఎంట్రీస్ అన్ని పెట్టాను అనమాట. ఆ ఒక్క ఎంట్రీ దొరికింది, ఇంకో ఎంట్రీ ఎక్కడైనా రీట్రెస్ అయ్యి మళ్ళీ ఇంకో ఆర్డర్ బ్లాక్ టచ్ చేస్తుందని చూసుకుంటే ఇంకెక్కడ ఫామ్ అవ్వలేదు. డే ఎండ్కి ఇక్కడ ఇది ఆర్డర్ బ్లాక్, కానీ టైం అయిపోయింది, ఇంకా అది తీసుకోలేము కూడాను. ఓకే, రేపు ఎలా ఉంటుంది ఏంటని చూసుకుంటే, మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో ఇందాకలా, ఇది లాస్ట్ లోవర్ హై, ఇది లాస్ట్ లోవర్లో ఇక్కడ ఉన్న పుల్ బ్యాక్ ఉంది కదా, ఈ పుల్ బ్యాక్ని ఇది క్రాస్ చేసింది, ఇండ్యూస్మెంట్ అయ్యింది. ఒక మార్కెట్ ఇంతవరకు వచ్చినా ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది, ఈ జోన్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఒకవేళ అంటున్నాను అందుకే, ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఎక్కడో గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఇక్కడ టచ్ అయినా ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఇక్కడ నుండి మళ్ళీ మనం డౌన్ ట్రెండ్ తీసుకోవచ్చు. నేనైతే అది పాసిబుల్ కాదనుకుంటున్నాను. సో మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కిందకు వచ్చేసింది అనుకోండి, ఈ ట్రెండ్ ఇలా కిందకు వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఇక్కడ మళ్ళీ మార్కెట్ ఒకవేళ రిట్రేస్మెంట్ అయ్యింది అనుకోండి, ఇక్కడ ఈ పుల్ బ్యాక్ ఉంది కదా, ఇలా టైప్ ఆఫ్ పుల్ బ్యాక్స్ ఉంటాయన్నమాట. ఆ పుల్ బ్యాక్ని క్రాస్ చేస్తే ఇండ్యూస్మెంట్ అయితే ఇది లోవర్లో కింద ఫిక్స్ అయినట్టు. ఎందుకు లోవర్లో అంటే దీన్ని క్రాస్ చేసింది, ఈ లాస్ట్ లోవర్లో క్రాస్ చేసి ఇంకో లోవర్లో ఫామ్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పుల్ బ్యాక్ని క్రాస్ చేసి ఇండ్యూస్మెంట్ అయింది. ఇది మనకు లాస్ట్ లోవర్ హై అండ్ దిస్ విల్ బి ద ఆర్డర్ బ్లాక్ జోన్. ఇక్కడ మనం ఆర్డర్ బ్లాక్ సెట్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ దీన్ని క్రాస్ చేయకుండా పైన ఉందంటే ఇది ఆర్డర్ బ్లాక్ అవ్వదు. ఈ లోన్ బ్రేక్ చేస్తేనే ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఈ లోన్ బ్రేక్ చేయనంత వరకు ఇక్కడ ఒక గ్యాప్ ఏంటంటే ఇక్కడ ఈ ఏరియాలోని ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడ టచ్ అయితే మాత్రం ఇక్కడ ఆర్డర్ బ్లాక్ తీసుకోకూడదు. ఇది బ్రేక్ అయితేనే మనం ఆర్డర్ బ్లాక్ తీసుకోగలం. ఓకే, అండ్ అదేవిధంగా 1 minute టైం ఫ్రేమ్లో ఒకవేళ చూసుకుంటే, 1 minute టైం ఫ్రేమ్లో నేను ఏమనుకుంటున్నానంటే 1 minute టైం ఫ్రేమ్లో లాస్ట్ లోవర్ హై ఇది, లాస్ట్ లోవర్లో ఇది. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇది బ్రేక్ అవ్వచ్చేమో అనుకుంటున్నాను. ఓకే, ఇది ఒక ట్రెండ్ లైన్లో కూడా ఫామ్ అయింది, ఈ ట్రెండ్ లైన్లో ఫామ్ బ్రేక్ అవ్వచ్చేమో అనుకుంటున్నాను.
ఒకవేళ ఇదే ఇక్కడ ఈ ఏరియా స్టాప్ లాస్ అవ్వచ్చు ఒకవేళ కానీ మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ ఇక్కడ అంటే కొంచెం కష్టం, ఎందుకంటే అంత ఈజీ కాదు. ఒకవేళ ఇది అంటే ఫెయిల్ అయిపోయినా సరే మనం ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకోవచ్చు. ఇంకా ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకుంటాను నేను ఇక్కడ ఈ ఏరియాలో చెప్పాను కదా ఇందాక 15 minutes టైం ఫ్రేమ్లో ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకుంటాను. అది కూడా ఏంటంటే ఇది క్రాస్ అయితేనే, ఈ లోన్ క్రాస్ అయితేనే, లేకపోతే ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకోను. ఓకే, ఆ విధంగా నేను రేపు ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాను. మరి ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయిపోయి ఇక్కడ కూడా ఆర్డర్ బ్లాక్ ఏదైనా ట్రిగ్గర్ ఎక్కడ వరకు టార్గెట్ తీసుకుంటామంటే, టార్గెట్ అంటే ట్రైల్ చేయొచ్చు, ఎందుకంటే డౌన్ ట్రెండ్ ట్రైల్ చేయొచ్చు. అంటే ఇక్కడ వరకే ఇది ఒక లిక్విడిటీ జోన్ ఏరియా అన్నమాట. ఇది ఒక లిక్విడిటీ జోన్ ఏరియా. అండ్ దట్ టు సే అండ్ మీరు అనుకుంటే ఇది ఒక ఇక్కడ ఏంటంటే సపోర్ట్ అంటారు, కాకపోతే ఇది ఏంటంటే అన్టచ్డ్ ఆర్డర్ ఫ్లో అన్నమాట. ఇక్కడ వరకే నేను టార్గెట్ని ట్రయల్ చేసుకుంటాను, ఇక్కడ వరకే నేను టార్గెట్ని సెట్ చేసుకుంటాను అనమాట. ఇంకా అంతకుమించి నేను ట్రయల్ చేయను. ఒకవేళ డౌన్ ట్రెండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వెయిట్ చేస్తాను, మార్కెట్ స్ట్రక్చర్ ఎలా చేంజ్ అవుతుంది, ఏంటి చేంజ్ అవుతుందా లేదా, లేకపోతే ఇంకా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది అక్కడ డిసైడ్ అవుతుంది అనమాట ఆ టైం బట్టి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మార్కెట్ ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఎంట్రీని. మీకు ఏవైనా కాన్సెప్ట్ అర్థం కాకపోయినా, ఏదైనా టాపిక్ అర్థం కాకపోయినా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే దానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీరు చెప్పాను కదా మీరు క్లాసెస్ ఏమైనా జాయిన్ అవ్వాలనుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ద్వారా ఆర్ ఎనీ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ నేను ఈ క్లాసెస్లో చెప్తుంటాను. అవి నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను, దానికి వాట్సాప్ ఆర్ కాల్ చేస్తే నేను మీకు ఎలా జాయిన్ అవ్వాలి ఏంటని చెప్తాను. అదేవిధంగా మీకు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ట్రేడింగ్ గురించి నేర్చుకోవాలనుకుంటారు, టెక్నికల్ అనాలిసిస్ అదే ఎస్ఎంసీ కాన్సెప్ట్, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసినట్టయితే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.